ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,29,317 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ నియోజకవర్గం యొక్క ప్రస్తుత ఎమ్మెల్యే. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఒంగోలు. ఎంతో చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కి కంచుకోట. కానీ ఎలాగైనా సరే ఈసారి ఒంగోలు కోటపై పసుపు జెండా ఎగరేయాలని కసితో తెలుగుదేశం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. వైసీపీ కూడా ఏమీ తీసిపోలేదు. ఇక్కడ మరోసారి గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై 12,428 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు మరియు జేఎస్పీ అభ్యర్థి షేక్ రియాజ్లపై 1,333 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ సీనియర్ లీడర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్లీ ఒంగోలు నుండి పోటీ చేస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్న బాలినేని మళ్లీ కూడా తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూడా ఈసారి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును బరిలోకి దింపింది. ఇప్పటికే 3 సార్లు ఒంగోలులో బాలినేని దామచర్ల మధ్య పోటీ సాగుతోంది. ఈసారి కూడా మళ్లీ వీళ్ళిద్దరే పోటీ చేస్తుండటంతో ఒంగోలు ప్రజల తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.